మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అండి, నా పేరు గౌతమ్ కుమార్. నేను ఐడియా క్లినిక్స్లో చీఫ్ న్యూట్రిషనిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ డయాబెటీస్ డైట్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు అసలు ఎలాంటి ఆహారపు జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎలాంటి డైట్ ఫాలో అవుతే వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి నియంత్రిస్తూ అలాగే కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు అనేది మనం డిస్కస్ చేసుకుందాం. డయాబెటీస్ డైట్లో ముఖ్య గమనిక ఏంటి అంటే క్యాలరీ రెస్ట్రిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్ పర్సన్కి ఒక డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళ ఆహారంలో తీసుకునే కార్బోహైడ్రేట్స్ రేషియో కనుక ఎక్కువ ఉంటే షుగర్ లెవెల్స్ మోతాదు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాలరీస్ పరంగా చూసుకుంటే కార్బోహైడ్రేట్స్ నుంచి వచ్చే క్యాలరీస్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించుకోవాలి, అంటే అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకోవాలి. అలాగే ప్రోటీన్స్ ఫ్యాట్స్ నుంచి వచ్చే క్యాలరీస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు నుంచి వచ్చే క్యాలరీస్ మనం రెస్ట్రిక్ట్ చేసుకుంటూ ఉండాలి. అలా అని చెప్పి కంప్లీట్ కార్బోహైడ్రేట్స్ని జీరో చేయాలని కాదు. మనకి 2 వెరైటీస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, సింపుల్ కార్బ్స్, కాంప్లెక్స్ కార్బ్స్. ఈ సింపుల్ కార్బ్స్ అంటే మనం రైసు, మైదా, లేకపోతే పిండిలు ఎలాంటివన్నా కానీ, స్టార్చ్ ఐటమ్స్, పొటాటోస్, ఇవన్నీ కూడా, దుంపలు, ఇవన్నీ కూడా ఎస్పెషలీ చామదుంపలు కానీ, బంగాళదుంపలు కానీ, కంద కానీ, వీటిల్లో స్టార్చ్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే కార్బోహైడ్రేట్స్ రేషియో కూడా ఎక్కువ ఉంటుంది. సో వీటి గ్లైసమిక్ ఇండెక్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో వీటిని తగ్గించుకొని ఫైబ్రస్ ఫుడ్స్ని మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటే షుగర్ స్పైక్స్ అన్నవి మనం నియంత్రించుకోవచ్చు. ఈ షుగర్ స్పైక్స్ అంటే పోస్ట్ మీల్ స్పైక్స్, షుగర్ స్పైక్స్ అంటాం. ఈ పోస్ట్ మీల్ షుగర్ స్పైక్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా స్పైక్ అయ్యే కొద్దీ హెచ్బిఏవన్సీ లెవెల్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ కార్బోహైడ్రేట్స్ని నియంత్రించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అనుకున్నాం మనం ఫైబ్రస్ ఫుడ్ అంటే పీచు పదార్థాలను ఇంక్లూడ్ చేసుకోవడం. ఈ పీచు పదార్థాలను మనం ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వెజిటబుల్స్ నుంచి వచ్చే ఫైబర్స్ కానీ, లీఫీ గ్రీన్ వెజిటబుల్స్ నుంచి వచ్చే ఫైబర్స్ కానీ, ప్లాంట్ బేస్డ్ డైట్స్ నుంచి వచ్చే ఫైబర్ కానీ మనం ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోగలిగితే షుగర్ లెవెల్స్ కూడా బాగా నియంత్రించుకోవచ్చు. సో ఒక టిపికల్ డయాబెటీస్ డైట్ ఎలా ఉండాలి అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే కొన్ని నానబెట్టిన బాదాము, వాల్నట్స్ ఫస్ట్ వాటిపైన స్కిన్ తీసేసి తిని, అలాగే 2 గ్లాసులు అట్లీస్ట్ గోరువెచ్చని నీళ్ళు తాగి మనము సర్టెన్ అమౌంట్ ఆఫ్ వ్యాయామం చేసి రావటం, అంటే వాకింగ్ కానీ, అలాగే వాకింగ్ తర్వాత కొంతసేపు అంటే ఒక 20-30 నిమిషాలు వాకింగ్ చేసి యోగాసనాలు వేయటం కానీ, లేకపోతే రన్నింగ్ లాంటిది, లేకపోతే HIIT హై ఇంటర్వెల్ ఇంటెన్స్ ట్రైనింగ్ అని చెప్పి ఏవైతే ఉంటాయో వీటిని కొన్ని ఇంక్లూడ్ చేసుకొని, అలాగే ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ అంటే మన భుజాల్ని మూవ్ చేసుకోవడం, అప్పర్ బాడీని మనం ట్రైన్ చేసుకోవడం, అలాగే లోవర్ బాడీ మీద, కాళ్ళు మీద ఎక్కువగా కాఫ్ మజిల్స్ అండ్ థైస్, ఈ వీటి మీద ఎక్కువగా మనకి ప్రభావం చూపించే ఎక్సర్సైజెస్ అంటే ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అని కూడా అంటాం వాటిని. వీటిని మనం యాడ్ చేసుకోగలిగితే షుగర్ స్పైక్స్ అనేవి మనం బాగా నియంత్రించుకోవచ్చు. అలాగే ఒక బ్రేక్ఫాస్ట్, వ్యాయామం చేసి వచ్చిన తర్వాత మన బాడీ రిలాక్స్ అవ్వాలి. సో ఈ రిలాక్సేషన్ టైంలో మనం లేచినప్పటి దగ్గర నుంచి మనం బ్రేక్ఫాస్ట్ చేసే మధ్యలో అట్లీస్ట్ ఒక 1 లీటర్ వాటర్ కనుక తీసుకోగలిగితే మనం లూజ్ అయిన ఎలక్ట్రోలైట్స్, సోడియం అండ్ క్లోరైడ్, మనకి చెమట పట్టినప్పుడు ఈ సోడియం అండ్ క్లోరైడ్స్ అనేవి మనకి పొటాషియం కానీ ఇవన్నీ మన చెమటలో బయటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకే బాడీ డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి హైడ్రేషన్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మన ఆహారంలో ఈ ఎలక్ట్రోలైట్స్ ఉన్న పదార్థాలు కానీ, లేకపోతే ఈ ఎలక్ట్రోలైట్స్ ఉన్న వాటర్ కానీ మనం తీసుకున్నప్పుడు మన బాడీ రీప్లెనిష్ అవుతుంది అనమాట, అంటే రీహైడ్రేట్ అవుతుంది. సో కాబట్టి ఈ రిప్లెనిష్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ అనేది బూస్టింగ్ ఆఫ్ ద డే కోసం, మన మెటబాలిజం బూస్ట్ అవడానికి కోసం మనం బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. సో ఈ బ్రేక్ఫాస్ట్లో మనం తీసుకునే టిపికల్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో మ్యాక్సిమం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో ఈ కార్బోహైడ్రేట్స్ని నియంత్రించడం కోసమే వెజిటేరియన్స్కి మేము ఇచ్చే ఆప్షన్ ఏంటి అంటే అట్లీస్ట్ ఒక 50 గ్రామ్స్ పన్నీర్ బ్లాక్ తీసుకొని దాన్ని స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకొని 1 టీ స్పూన్ బటర్ వేసుకొని లేదా ఘీ వేసుకొని దాంట్లో కొంచెం ఫ్రై చేసుకొని, అంటే తవా ఫ్రై, జస్ట్ డ్రై ఫ్రైగా పైనుంచి డీప్ ఫ్రై కాకుండా
వాటిని మనం ఇడ్లీస్లో కానీ, దోసలో కానీ, ఉప్మాలో కానీ పెట్టుకొని సైడ్ డిష్ లాగా తీసుకుంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ మన బాడీలోకి వెళ్ళి షుగర్స్ని బాగా నియంత్రిస్తుంది. సో ప్రోటీన్స్ కూడా మన బాడీలో షుగర్ లెవెల్స్ పెంచకుండా చేసే ఆ గుణం వాటికి కలిగి ఉంటాయి. అలాగే ఒక క్యారెట్ని, బీట్రూట్ని తురిమి గ్రేట్ చేసుకొని మనం ఎక్కించే ఇడ్లీ పాత్రలో కానీ, లేకపోతే మనం తీసుకునే దిబ్బ రొట్టెలో కానీ, లేకపోతే మీరు తీసుకునే ఊతప్పంలో కానీ, లేకపోతే మీరు వేసుకునే దోశల్లో కానీ, ఎనీ టిపికల్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో జనరల్గా వీటిని యాడ్ చేయగలిగితే సర్టెన్ అమౌంట్ ఆఫ్ బాడీకి చేరాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ బాగా అంది షుగర్ లెవెల్స్ అనేవి కూడా బాగా కంట్రోల్లోకి వస్తాయి. సో బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా ఎనీ టిపికల్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు వెజిటేరియన్స్కి అయితే ఈ పన్నీర్, ఇవి టోఫు లాంటివి మేము అడ్వైస్ చేస్తాం. లేదంటే కనుక మనం అట్లీస్ట్ ఒక సాంబార్ కానీ, మన ఇంట్లో చేసుకున్న పొళ్ళు కానీ, అప్పటికప్పుడు చేసుకున్న రోట్ పచ్చళ్ళు కానీ, ఇవన్నీ యాడ్ ఆన్స్. అండ్ కంపల్సరీగా నాన్ వెజ్ తినే వాళ్ళు ఒకవేళ ఉంటే కనుక వాళ్ళు అట్లీస్ట్ 2 ఎగ్స్ అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అది ఇడ్లీ కానీ, దోశ కానీ, మీరు చెప్పే ఎలాంటి సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో అయినా కూడా 2 ఎగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లంచ్లోకి మనం ఒక ప్లేట్ చూస్తే కనుక దాన్ని ఒక సగం భాగం చేసి, మళ్ళీ సగం భాగంలో అంటే ఒక సెమీ సర్కిల్లో ఉన్న భాగాన్ని మళ్ళీ సగం చేసి, అంటే 3 పార్ట్స్ వచ్చాయి మనకి. మేజర్ పార్ట్లో నాన్ స్టార్చీ వెజిటబుల్స్ని యాడ్ చేసుకొని, కింద ఉన్న ఒక హాఫ్ సెమీ సర్కిల్ హాఫ్ ఏదైతే ఉందో దాంట్లోకి రైస్ ఒక అమౌంట్ పెట్టుకుని, మిగిలిన హాఫ్ సెమీ సర్కిల్ అమౌంట్లోని ఇంకొక 30-40% మనం కనుక పెరుగుని కనుక జాయిన్ చేసి, యోగట్ కానీ జాయిన్ చేసుకుని, మనం తీసుకునే నెక్స్ట్ ఈ స్మాల్ పీస్ ఆఫ్ ప్లేస్లో మిగతా మిగిలిపోయిన ప్లేస్లో దాల్ లేదా సాంబార్ కానీ మనం యాడ్ చేసుకుంటే కనుక సరిపోతుంది. ఈ విధంగా ఒక మీల్ అనేది ఒక కంప్లీట్ మీల్ కింద అవుతుంది. అయితే గమనించాల్సింది ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో ఉన్న గ్యాప్లో మిడ్ మార్నింగ్ స్నాక్ అంటాం. అలాగే పొద్దున, మధ్యాహ్నం తీసుకునే లంచ్కి, రాత్రి తీసుకునే డిన్నర్కి మధ్యలో ఉన్న స్నాక్ని ఈవినింగ్ స్నాక్ అంటాం. ఈ మిడ్ మార్నింగ్ స్నాక్ అండ్ ఈవినింగ్ స్నాక్ ఈ 2 ప్లేసుల్లో మనం ఎలాంటి ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు, ఆస్వాదించవచ్చు. ఒక పండుకి ఒక వెజిటబుల్ కనుక తోడైతే, అంటే మనం తీసుకునేది ఆరెంజ్ అన్నా, యాపిల్ అన్నా, లేకపోతే కివి అన్నా, లేకపోతే ఏదైనా ఒక దానిమ్మ పండు అన్నా, వీటికి మనము కొంచెం ఫైబర్ కనుక యాడ్ చేయగలిగితే షుగర్ లెవెల్స్ అనేది బాగా నియంత్రించుకోవచ్చు. కాబట్టి ఫుడ్తో పాటు మనం ఫ్రూట్స్ని తినకుండా అట్లీస్ట్ ఆ మిడ్ మార్నింగ్ స్నాక్స్ ప్లేస్లో కానీ, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్లో కానీ మనం వీటిని ఇంక్లూడ్ చేయగలిగితే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ షుగర్ లెవెల్ స్పైక్స్ కూడా రావండి. అలాగే నెక్స్ట్ స్నాక్స్లో అసలు ఏమి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. ఎనీ ఒక ఫ్రూట్, మీరు ఏ ఫ్రూట్ అయినా ఎత్తకండి, ఒక ఫ్రూట్కి ఒక వెజిటబుల్ యాడ్ చేయండి, సరిపోతుంది. ఇది సింపుల్ లాజిక్ ఫాలో అయితే చాలు. నెక్స్ట్ డిన్నర్. మ్యాక్సిమం డిన్నర్లోకి రైస్ లేకుండా చూసుకోండి. ఎవరైనా ఒక ఫంక్షన్ పిలిచారు, ఒక పెళ్ళి పిలిచారు, లేకపోతే ఒక చిన్న రెస్టారెంట్కి వెళ్ళాలి, ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉంది, ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఉంది, ఇలాంటి చిన్న చిన్న పార్టీస్ కానీ ఇలాంటివన్నీ అటెండ్ అయినప్పుడు ఒకసారి తిన్నప్పుడు రైస్ అనడానికి ఏం కాదు. అది తరచు తింటూ ఉంటే కనుక, అంటే ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ ఇష్యూస్ ఎక్కువైపోతుంటాయి. సో కాబట్టి ఈ ప్లేస్లో మీరు కంపల్సరీగా వాటిని ఉండేలా చూసుకోవడం, అండ్ ఫ్రూట్స్ని ఎప్పుడు పడితే అప్పుడు తినకుండా చూసుకోవడం అది ఇంపార్టెంట్. అండ్ డిన్నర్లోకి వస్తే ఎనీథింగ్ లైట్, మీకు లైట్గా అనిపించేది, మీకు ఇబ్బంది లేదు అనిపించేది, వాకింగ్ చేసుకున్నా కానీ నాకు బాగానే ఉంది, నా ఒళ్ళు నాకు లైట్గానే ఉంది అని తెలియాలి, అలాంటి ఫుడ్ ఏదైనా తీసుకోండి. మైదాని మాత్రం నైట్ టైం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. నైట్ టైం మైదా ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అలాగే ఎక్కువ ఓవర్ స్పైసీ ఐటమ్స్ మాత్రం తినడం కొంచెం నైట్ టైం తగ్గించుకోండి. సో డిన్నర్లోకి ఏమేమి ఐటమ్స్ పెట్టుకోవచ్చు అంటే ఎనీ టిపికల్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్, లేదా రోటీ, ఫుల్కా, ఎనీ సౌత్ ఇండియన్ ఐటమ్స్ కానీ, చనా దాల్ కానీ, దాల్ ఫ్రై కానీ, లేకపోతే ఎనీథింగ్ రిలేటెడ్ టు నార్త్ ఇండియన్ డిషెస్ కానీ, సౌత్ ఇండియన్ డిషెస్ కానీ పెట్టుకొని ఒక 2 రోటీస్ చాలు. అవి వాళ్ళకి ఇచ్చే, బయట తింటే కనుక చాలా పెద్దగా ఉంటాయి, ఇంట్లో చేసుకుంటే మన పామ్ సైజ్ అంతా చేసుకోవచ్చు. సో అట్లీస్ట్ ఇవి తినేటట్టుగా చూసుకొని, దాంతోపాటు కొంచెం సలాడ్ పెట్టుకొని ఇవి చేసుకుంటే కనుక హెల్త్ అనేది ఎలాంటి ఇష్యూస్ రావు. డయాబెటీస్ డైట్లో ఇదొక ప్రాసెస్. నమస్తే.